డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేట రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను దేశ ప్రజలకు దూరం చేయాలని కేంద్రం చూస్తుందని ఆమె ఆరోపించారు. అభివృద్ధి చేయకుండా పథకాల పేరు మారుస్తూ కేంద్రం పబ్బం గడుపుతుందన్నారు. 2029 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామన్నారు. పంజాబ్లో హర్యానా రైతులందరూ కూడా ఢిల్లీ బార్డర్లో కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి ఆ 3 నల్ల చట్టాలను మరి వారి నిరసన వాళ్ళు స్ట్రైక్ని దృష్టిలో పెట్టుకొని రైతులు మరి ఈ దేశానికి కావాలి, రైతులు ఉంటేనే మనందరం కూడా 3 పూటల తినగలం, కాబట్టి వారి పట్ల వాళ్లకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ చట్టాలను కూడా తీసివేశారు. ఆ చట్టాలు లేకుండా మరి మోడీ ప్రభుత్వం ఎలాగైతే చేపట్టిందో అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే కార్యక్రమం ఉందో దీన్ని లేకుండా పేరు మార్చి అలాగే ఆ రోజు 100 రోజులు కూలీ అనే కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నామో 2024 ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే 100 రోజులు కాదు 150 రోజులు తీసుకెళ్ళాలి, కూలీలను మరి వాళ్ళను కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు సంతోషంగా ఉండి వలసలు పోకుండా ఏదైతే కార్యక్రమాన్ని తీసుకెళ్లారో 150 రోజులుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ రోజు హామీ